సింధు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? ములుగు నుంచి వచ్చాము. ములుగు నుంచి వచ్చారు. ఇవేంటండి అసలు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి? ఇవి సొరకాయ బుర్రలు మేడం. సొరకాయ బుర్రలు. ఇవి పాత కాలంలో మనం వాటర్ తాగడానికి ఉపయోగపడేటి. ఇప్పుడు ఈ రోజులలో కూడా మా ములుగు జిల్లాలో వీటిని ట్రైబల్ వారు వాటర్ తాగుతారు. ఇది థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది మేడం ఇది తాగడం వలంగా. ఓకే, ఈ నీళ్ళల్లో తాగడం వల్ల థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. అవును మేడం. దీంట్లో ఎక్కువ నీళ్ళు తాగేవాళ్ళు. అవును మేడం, ఇప్పటికి కూడా తాగుతున్నారు మేడం వాళ్ళు. ఈ పెయింటింగ్స్ ఇవన్నీ మీరే చేశారా? ఈ పెయింటింగ్ మేమే చేసాం మేడం. అండి ఇది మనం లైటింగ్ పెట్టుకోవచ్చు. ల్యాంప్ లాగా మనకు ఇది బాటిల్ ల్యాంప్స్ అంటారు. వీటి చాలా ఉపయోగపడతాయి మేడం. ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ గా చాలా అందంగా కనబడుతుంది మేడం. చాలా బాగుంది. ఏంటంటే కొంచెం మనం చీకట్లో పెడితే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. చీకట్లో పెడితే చాలా అందంగా కనబడుతుంది. మనకు శ్రీకృష్ణ ఇవన్నీ మీరు హోల్స్ పెట్టి మీరే తయారు చేస్తారు? సాల్డరింగ్ హోల్స్ తో మేము ఇవి తయారు చేస్తాం. సాల్డరింగ్ మిషన్ తో తయారు చేస్తారు. ఇనుప రాడ్స్ చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా మేడం, వాటితోటి తయారు. ఇది కట్టెల పొయ్యిలో ఇప్పుడు ఉంటాయి కదా మేడం, కమ్మరోళ్ళు చేస్తారు కదా, అలాంటి దాంట్లో నిప్పుల మీద కాల్చి చేసేవారు పాతకాలంలో. ఇప్పుడు మనం సాల్డరింగ్ మిషన్స్ వస్తున్నాయి మ్యామ్, ఈజీగా చేసుకోవచ్చు. ఇవి యాక్చువల్లీ సొరకాయ కదండి? యాక్చువల్లీ సొరకాయ మ్యామ్. సొరకాయ ఇవి మళ్ళీ తయారు చేస్తున్నప్పుడు విరిగిపోవడం అలాంటివి జరుగుతాయి? పెద్దగా విరగాయి మేడం, ఇవి స్ట్రాంగ్ ఉంటాయి. ఇది ట్రైబల్ వారికి దగ్గర దొరుకుతాయి మేడం. ఇవి బయట కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి. మన సొరకాయలు అంటే కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఇవి 10 years వరకు పెద్ద ఖరాబ్ కావు. మనం ఎంత కాబట్టి ఇది 600-800 అలా ఉంటుంది మేడం చిన్న సెట్. అది చేయడం కష్టంగా ఉంటుంది మేడం. అందుకోసం అంటే మనం దీని మీద చేస్తూ ఉంటే మిషన్ అనేది జారిపోతా ఉంటుంది మేడం. జారిపోయి కూడా చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం దీనికి కష్టము. ఇది అంటే ఈ వృత్తి తెలిసిన వాళ్ళే చేస్తారు. వృత్తి తెలిసిన వాళ్ళే, కళ వచ్చిన వాళ్ళే చేయాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయండి? ఇంకా చాలా డిజైన్ చేసాము. ఇంటి దగ్గర తీసుకురాలి ఇలా కలర్స్ లో చేశారు కదా. ఇది కలర్ ఫినిష్. ఇది నిండుగా చేస్తే ఇలా వచ్చేస్తుంది మేడం. అది లైట్ గా చేశారు. ఇది వచ్చేసి మొత్తం మధ్యలో కలర్ మొత్తం ఫిల్ చేసేసారు. కలర్ చేసాం అంటే మనకు నేచురల్ గా ఉండాలనేసి కొందరు కలర్ఫుల్ గా కనబడాలనేసి ఇలా మళ్ళీ కూడా వేశారు దాని మీద. ఇలా చేసుకోవచ్చు మ్యామ్. నెక్స్ట్ ఇంకేం చేస్తారండి? శ్రీకృష్ణుడు చేశాను. శ్రీకృష్ణుడు, వినాయకుడు, జింక. ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు. ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు మ్యామ్. మనం దేవుళ్ళ బొమ్మలు కానీ చాలా రకాలైన ఎలాంటి అయినా దీని మీద చిన్న సైజులో పెద్ద సైజులో నేమ్స్ కూడా చేస్తాం మేము. ఇలా కస్టమైజ్ చేస్తాం మేము నేమ్స్. బర్త్డే విషెస్ కానీ మ్యారేజ్ డే కానీ వాళ్ళ నేమ్స్తో సహా ఇలా కస్టమైజ్ చేసి ఇస్తాం మేము. సేవ్ ద ట్రీస్ అని రాసాము, ఇలా చేసి ఇస్తాము. చాలా బాగున్నాయండి. అన్ని ఒకటే ప్రైస్ అయినా లేకపోతే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయా? ఒక్కొక్క చిన్న సైజుని బట్టి మనకు రేట్ ఉంటుంది మ్యామ్. సైజుని బట్టి రేట్ ఉంటుంది. కాయ దాని బరువులు ఎంత వెయిట్ దాని మందం దాన్ని బట్టి మనకు రేట్ ఎక్కువ రేటు, పల్చగా ఉంటే తక్కువ ఉంటుంది. దాని సైజుని బట్టి డిజైన్ బట్టి ఇస్తాము.